భారతదేశం మీద నిత్య విషం చిమ్ముతూ వస్తున్నాడు ఈ మధ్య కాలంలో మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు. సరే, అధ్యక్షుడికి బుద్ధి అట్లాంటిది ఉంది కదా అని వాళ్ళ మీద మనమేం ద్వేషం పెట్టట్లేదు. బట్ వాడు మాత్రం చాలా రకరకాలైనటువంటి ఓవర్ యాక్షన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సాధారణంగా మనకి ఆ మధ్యకాలంలో మన ట్రేడ్, మనకు సంబంధించినటువంటి బిజినెస్ పర్సన్స్ దాని మీద కోపంతో వ్యాపారాలు మానేశారు. అట్లాగే మన టూరిస్టులు వెళ్ళడం మానేశారు. దాంతో టూరిజంలో భారతీయులు ఇదివరకు నెంబర్ 1 ఉంటే మాల్దీవులకు వెళ్ళే వాళ్ళల్లో ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయింది. మరొకవైపు బిజినెస్లో దాదాపు 50 to 70% తగ్గిపోయేటప్పటికి అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మాల్దీవులు ప్రభుత్వం అర్జెంటుగా నరేంద్ర మోడీ సర్కార్ని అభ్యర్థించింది తమని సాయపడమని చెప్పేసి. ఇక్కడ వ్యాపారులతో మాట్లాడింది మోడీ సర్కార్. ఇప్పుడు అక్కడికి నిత్యావసర వస్తువుల సరఫరా పునరుద్ధరణ జరిగింది. వ్యాపారాలు చేసుకోమని చెప్పి భారత విదేశాంగ శాఖ, భారత వాణిజ్య శాఖ సూచించడంతో వ్యాపారులు చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ మొయిజ్జు మంత్రివర్గంలో విదేశాంగ మంత్రి భారత్ ఎప్పుడు మాకు నమ్మదగినటువంటి మిత్రుడు అని చెప్పుకొచ్చారు. మరి ఆ నమ్మదగ్గ మిత్రుడిని మోసం చేసింది ఎవరన్నదే తేల్చుకోవాలి.